అండి, అందరికీ గుడ్ మార్నింగ్. పిల్లలకైతే ఫస్ట్ నీళ్ళు పెట్టేశానండి. మా వారైతే లేచారు. కాఫీ అయితే కలుపుతాను. తర్వాత మళ్ళీ మా అత్తగారికి, మావయ్య గారికి, మా వారికైతే టీ అయితే పెట్టాలండి. వీళ్ళకి కొంచెం కాఫీ కలిపిచ్చేసాను అనుకోండి, ఇంకా నా పనులు అయితే నేను చేసేసుకొచ్చాను. కాఫీ అయితే కలపడానికి పాలు అయితే పెట్టేశాను. కాఫీ కాసేసరికల్లా నేను మళ్ళీ రైస్ అయితే కడిగి తెచ్చేసుకున్నానండి. ఇప్పుడైతే రైస్ పెట్టేస్తాను. రైస్ కూడా అయితే పెట్టేశానండి. గిన్నెలన్నీ అయితే నేను రాత్రి కడిగేసుకున్నానండి. బాక్సులు ఇవన్నీ కావాలి కదా, మళ్ళీ పొద్దున్నే హడావిడని. ఇవన్నీ బాక్సులు అండి, ఈ పిల్లలవి. మళ్ళీ స్నాక్స్ బాక్సులు అన్నీ ఇలా రెడీ చేసేసుకుంటానండి పొద్దున్నే. ఇవి నేను రైస్ అన్నీ అయిపోయేసరికల్లా వీటిల్లో సర్దేయడానికి నేనైతే రెడీ పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే కూర చూసేసుకుంటాను. పెరుగండి, ఇది రాత్రి పాలు తోడెట్టి పడుకున్నాను. ఇదిగోండి పెరుగు అయిపోయింది. దీన్ని కాసేపు ఫ్రిడ్జ్లో అయితే పెడతాను. పిల్లలు వెళ్ళేసరికి కొంచెం గట్టి పెడుతుందండి. ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటుంది అప్పుడు కమ్మగా పెరుగు. ఇదైతే ఇడ్లీ పిండి అండి, నేను చేసి ఉంచుకున్నాను. పిల్లలు లేచాక ఇడ్లీ అడుగుతారు, అదే టిఫిన్కి ఇడ్లీ వేస్తానండి. వాళ్ళు అట్టు అడిగితే అట్టు వేస్తాను. నేనైతే ఇడ్లీ వేయాలనుకుంటున్నాను. మరి ఇడ్లీ అయినా తినేస్తారులేండి. కూరకైతే పొటాటో చేయాలనుకుంటున్నానండి. పొటాటో చేసేస్తాను. కూరకైతే నేను అన్నీ రెడీ చేసేసుకున్నానండి. లోపైతే రైస్ అయితే ఉడికిపోయింది. గింజను చేసుకొని కూర అయితే పెట్టేస్తాను. మా వారికి పిల్లలకైతే బాక్స్లో అయితే పెట్టేస్తానండి. పిల్లలకండి స్నాక్స్ అండి. పిల్లలైతే అట్లేయమన్నారండి, అట్లయితే వేస్తాను. మీకు టిఫిన్ చేస్తూ ఉంటుంది. మా పాపకి జడలు అయితే వేస్తాను. స్కూల్ ఆట అయితే వచ్చేసిందండి. పాపకైతే జడలు వేసేస్తానండి. టిఫిన్ చేసేస్తుంది. 8 కూడా అవ్వలేదండి. అయితే మా ఆటో వాళ్ళు ఒక 10 మినిట్స్ ముందే వచ్చేస్తారు. ఎందుకంటే చిన్నపిల్లలు కదండి, అందుకని 8 కల్లా అయితే వెళ్ళిపోతారు. టీ అండి, మా అత్తగారికి, మా అమ్మగారికి, మా ఆయన గారికి టిఫిన్లో టీ అయితే వేసేస్తాను. ఆయన ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి టీ అయితే రెడీ అయిపోద్ది. టిఫిన్ అయితే పెట్టేసి ఇలా అందరికీ ఇచ్చేస్తానండి. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇప్పుడైతే నేనైతే టిఫిన్ అయితే వేసుకొని తింటానండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. ఇంక ఇంటి పనులు అయితే చేసుకోవాలండి, ఇంకా చాలా ఉంటాయి కదండి. థ్యాంక్ యూ అండి.